మనమంతా కూడా రామభక్తులను క్రమశిక్షణ గల వాళ్ళం అందరూ కూర్చుని సేవించాలి. అందరూ కూడా కూర్చోవాలి. సెక్టార్లో నుంచున్న వారందరూ కూడా దయచేసి కూర్చోవాలి. అనుహపం పరిహపం పరివాతం పరిక్షపం దుస్వప్నం దుర్దితం తద్విషభ్యో దిశామ్యహం అనుహోతం పరిహోతకం సగుణేర్జదశాగుణం మృగస్య శతభక్షజాతద్విషభ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్కారాత్ పరశురస్తుతే విభాతే స్వస్తితే వనస్పతే వనస్పతే నమస్య వృత్సతే రుద్రాజ నమో రుద్రాజ వృత్సతే నమస్తే అస్తు మామాయ గుంజే శిఖిరో నమస్తే అస్తు మామాయ గుంజే ఉద్గారే వశకునే రామగాయ బ్రహ్మపుత్రైవ సవనేషు శకుంసతే స్వస్తిన శకునే అస్తు ప్రతినస్తు మనాభవ తదః కన్యావరణం కృత్వా భగవదర్థం కన్యాం వృణీధ్వమిత్యష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తే విష్ణోర్నుకం విష్ణోరాడవతీతి ద్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని మమేవ జాతుం అస్కభాయదుత్తరకం సహస్రం విచక్రమాణ శ్రేధోరగాయో విష్ణోరాజవతిష్ణో పృష్ఠమసి విష్ణోష్ణప్రేతో విష్ణోర్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే స్వా తతః కళ్యాణ సమయే ప్రవరపఠనం కుర్యాత్. సీతారాములకు కళ్యాణోత్సవం ప్రారంభమవుతోంది అనడానికి గుర్తుగా వధువును అన్వేషించడానికై 8 మంది బ్రాహ్మణుల్ని 8 దిక్కులకి పంపించారు. మా అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చారే, ఒక 8 మందికి ఇచ్చారు. ఇక్కడ ఈ 8 మంది కూడా రాముడికి మంచి కన్య ఎక్కడుందో వెతకడానికే 8 దిక్కులకి వెళ్ళాం. మొత్తం 10 దిక్కులు ఉన్నాయిట. కనుకనే దశరథుడు అని పేరు వచ్చిందంటారు దశరథ మహారాజుకి. ఎందుకు పేరు వచ్చింది అని అంటే 10 దిక్కుల్లోనూ తన రథాన్ని పంపించగలిగిన శక్తి గలవట్టాయి. అందుకని దశరథుడు అని నాకు పేరు. అందరికీ 10 దిక్కులకి వెళ్ళేటువంటి శక్తి లేదు. 8 దిక్కులకి వెళ్ళొచ్చు, కానీ 10 దిక్కులంటే ఏమిటండి అని అన్నారు. అంటే 10 దిక్కులంటే పైకి కిందకి అన్నమాట. అంటే మనం పైకి వెళ్ళలేం, పైకి వెళితే కిందకి రాలేం, కిందకి వస్తే పైకి రాలేం. కనుక మనకి పైకి కిందకి వెళ్ళే శక్తి లేదు. కనుక 8 దిక్కులకి 8 మంది బ్రాహ్మణుల్ని పంపించారు. 8 మంది బ్రాహ్మణులు 8 దిక్కుల్లో ఎక్కడ అమ్మాయి ఉందో వెతకడం కోసం వెళ్ళారు. మంచి అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి. ఆ సీతామహాలక్ష్మి ఉంది అని చెప్పాలి ఇప్పుడు. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సీత మహాలక్ష్మికి సంబంధించినటువంటి గోత్రాలన్నీ చెప్తారు. ఇలాంటి ఫలానా అమ్మాయి ఉంది, ఈ గోత్రానికి చెందిన అమ్మాయి, ఈ వంశంలో పుట్టినటువంటి అమ్మాయి అని చెప్తారు. రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి గోత్రాలు పఠిస్తారు. భద్రాచలంలో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం ఇక్కడ ఉండేటువంటి గోత్రనామాలు. ఈ గోత్రనామాలు ఏమిటి అనంటే ఏమండి, బయట ఉండేటువంటి గోత్రనామాలకి భద్రాచలంలో ఉండేటువంటి గోత్రనామాలకి వ్యత్యాసం ఉంది, సందేహం లేకుండా ఉంది. ఎందుకు అలా ఉండాలండి? అన్ని చోట్ల రాముడు ఒక్కటే కదా. అన్ని చోట్ల రాముడు ఒక్కటైతే భద్రాచలంలో రాముడికి మాత్రమే ఎందుకు ఇలా చెప్పాలి అనంటే అన్ని చోట్ల ఎందుకు ఆ గోత్రనామాలు చెప్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ భద్రాచలంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం పూర్తిగా ఒక క్లియరెన్స్ ఉంది. ఇక్కడ ఈ గోత్రనామాలే చెప్పాలి అనేటువంటి ఒక నియమం ఉంది. ఎందుకు చెప్పాలండి అలాగా అంటే భద్రాచలంలో ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం, భద్రాచలంలో ఉండేటువంటి రాముడు ఒక అర్చామూర్తి. ఆయన దశరథ మహారాజు యొక్క కుమారుడిగా భావించబడుతున్నాడు. కానీ ఆయన అర్చామూర్తి, వైకుంఠం నుంచి నేరుగా వచ్చినటువంటి అర్చామూర్తి. ఒక అర్చామూర్తికి తండ్రి ఒక దశరథుడో లేకపోతే ఒక జనక మహారాజో ఉండేటువంటి అవకాశం లేదు. అర్చామూర్తి అనంటే విగ్రహ రూపంలో ఉండేటువంటి ఒక మూర్తి. ఆ విగ్రహ రూపంలో ఉండేటువంటి మూర్తి ఇక్కడ స్వయం వ్యక్తమైనటువంటి మూర్తి. స్వయం వ్యక్తము అనంటే అర్థం ఆయనంతటా ఆయన ఆవిర్భవించినటువంటి మూర్తి. ఒకళ్ళు చెక్కితేనో ఒకళ్ళు ప్రతిష్ఠిస్తేనో వచ్చినటువంటి మూర్తి కాదు. ఎలాగైతే సీతమ్మ వారు అయోనిజ అని అంటున్నామో ఇక్కడ రాముడు కూడా అయోనిజుడే. రాముడికి కూడా ఒక జన్మ లేదు.
సీతమ్మ వారికి జన్మ లేదు. సీతమ్మ వారు, రాముడు, లక్ష్మణస్వామి ముగ్గురు ఇక్కడ స్వయం వ్యక్తమూర్తులు. స్వయం వ్యక్తం అంటే నిన్న మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళకు ఒక తల్లి తండ్రి ఉండేటువంటి అవకాశం లేదు. తల్లి తండ్రి లేనటువంటి సీతమ్మ వారికి, రామచంద్రుడికి ఎవరు తల్లి తండ్రి అవ్వాలి అంటే సీతమ్మ వారికి సీతమ్మే తల్లి అవ్వాలి, రామచంద్రమూర్తికి రామచంద్రుడే తండ్రి అవ్వాలి. అంతేకాదు వాళ్ళకి మామూలుగా లోకంలో ఉండేటువంటి సప్త ఋషులు ఎలా ఋషి గోత్రానికి గోత్ర పురుషులు అవుతారు. ఎందుకు? వాళ్ళంతా కూడా భగవంతుని యొక్క సృష్టిలోని ఋషులు. భగవంతుని సృష్టిలో పుట్టినటువంటి ఋషులు భగవంతుడికి గోత్ర ఋషులు కాకూడదు. అలా కావడం అనేటువంటిది సంప్రదాయం కాదు. భగవంతుడికి ఆయనే ఋషి, ఆయనే తండ్రి, ఆయనే తల్లి, కనుక ఆయన స్వయం వ్యక్తమూర్తి. అలా స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి రాముడికి, స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి సీతమ్మ వారికి ఏ గోత్రం అవ్వాలి అనంటే పెద్దలంతా ఆలోచించి చెప్పారు. ఆగమ శాస్త్రం ప్రకారం వీళ్ళకి ఆయనే తండ్రి, ఆయనే తల్లి, కనుక ఆయనే ఋషులు కావాలన్నారు. అందుకని ఆయనకి ఎవరు ఋషులు అనంటే 5 ఋషులుట. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి 5 ఋషులు. పరము ఈ 5 స్వరూపాలతో భగవంతుడు వ్యక్తమవుతాడు అని మనకు పురాణములు, ఆగమ శాస్త్రములు చెప్తున్నాయి. పరస్వరూపము, వ్యూహస్వరూపము ఇదంతా కూడా భగవంతుని యొక్క స్వరూపాలు. భగవంతుడే పరతత్వముగా ఉంటాడు, భగవంతుడే వ్యూహవాసుదేవుడుగా ఉంటాడు, భగవంతుడే విభవవాసుదేవుడుగా ఉంటాడు, భగవంతుడే మన అందరిలో వ్యాపించి ఉండేటువంటి అంతర్యామి వాసుదేవుడుగా ఉంటాడు, భగవంతుడే ఒక అర్చామూర్తిగా ఉంటాడు. కనుక ఆయనే 5 ఋషులు. కనుక పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార, పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవుడు రామచంద్రమూర్తి. భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అచ్యుత గోత్రోద్భవుడు, స్వయం వ్యక్తమైన వాడు. కనుక ఇక సీతమ్మ వారు, ఆమె సౌభాగ్య గోత్రం. ఆమెకు ఋషులెవరు అనంటే చిత్, అచిత్, ఈశ్వర. చిత్ అంటే చైతన్యము అని అంటారు. చైతన్యం అనంటే మన అందరిలో వెలుగుతూ ఉండే ఒక వెలుగు. ఆ వెలుగుకి చిత్ అని పేరు. ఆ చిత్ అనేటువంటిది ఒక ఋషి. అచిత్ అనంటే మనకి లోకంలో కనిపించేటువంటి జడ పదార్థములన్నీ ఉన్నాయే వాటికి అచిత్ అని పేరు, ప్రకృతికి అచిత్ అని పేరు. చిత్, అచిత్ ఈ రెండింటినీ కూడా కలిపి శాసించేటువంటి ఈశ్వరుడు ఆయన 3వ వాడు. చిదచిత్ ఈశ్వరులు ఈ ముగ్గురు సీతమ్మ వారికి ఋషులు. చిదచిద్ ఈశ్వర త్రయారుషేయ సౌభాగ్య గోత్రోద్భవాం. ఆవిడ సౌభాగ్య గోత్రం అంటే ఆవిడికే సౌభాగ్యం అని పేరు. అమ్మవారిని మించిన సౌభాగ్యం ఎవరండి? కనుక ఆవిడే సౌభాగ్యం. కనుక సీతామహాలక్ష్మిది సౌభాగ్య గోత్రం, రామచంద్రమూర్తిది అచ్యుత గోత్రం. అందుకనే ఇక్కడ ఈ విధమైనటువంటి గోత్ర ప్రవరలనే చెప్తారు. ఇది సంప్రదాయం, ఇది ఆగమ సంప్రదాయం. కనుక భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి సీతమ్మ వారికి, భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి వీరిద్దరికీ చెప్పేటువంటి గోత్రములు అచ్యుత గోత్రము, సౌభాగ్య గోత్రము. దాన్ని ఇప్పుడు మనకి అర్చక స్వాములు ఆదినారాయణాయ అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మధర్మణో నప్రే అచ్యుత పరబ్రహ్మణి నారాయణాయ నిరాకార సాకార పరబ్జూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహనారాయణ శర్మణ పౌత్రాయ ఆనంద వేదాధ్యాజినే బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ. ఇప్పుడు అమ్మవారి ప్రవర చతుర్వేదాధ్యాదిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత
సౌభాగ్య గోత్రోద్భవా చతుర్వేదాధ్యాదిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయార్జేయ ప్రవరాన్విధ సౌభాగ్య గోత్రోద్భవా పౌత్రే చతుర్వేదాధ్యాదిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయార్జేయ ప్రవరాన్విధ సౌభాగ్య గోత్రోద్భవా పుత్రే చతుర్వేదాధ్యాదిని సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయార్జేయ ప్రవరాన్విధ సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్ని ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా కుమారు చెప్పండి. దాస్యామి సామ్రాజ్యమిత్యాసి శోభాజనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ద్వాదశదుర్భైః చతుర్వింశత్యంగుళాయాం జోక్త్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య పరినిధాయ హరిజమనం సోమకం రాజానమిదద్వాభ్యాం మంత్రాభ్యామభిమంత్ర్య హరిజమనం బృహస్పతిం వృందానాయ చోదయ వాచం విష్ణుం సరస్వతీం సవితారం చ వాజినం సోమకం రాజానం వరుణమగ్నిమంధారభామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోక్త్రాధిదేవతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓమయం హ్రీం శ్రీం శ్రీజై నమః. ద్రవ్యాన్ని సమర్పయామి. కంఠద్వారే మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్య నిత్యపుష్పాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం సామ్యోపఃపరేషుయం. యజ్ఞోపవేదాధిష్టాన దేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి. గంధం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాగ్రహాపయామి. దీపం చ సందర్శయామి. ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సమస్త రాజోపచారాన్ సమర్పయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమసుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహ. ఓం రం జగజ్యోతిరూపాయ నమః. ఆంజనేయ వరద గోవింద గోవింద. కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి సమర్పించేటువంటి ఆయా వస్తువులను అభిమంత్రణం చేస్తూ ఉన్నారు. అమ్మవారికి యోక్త్రం అనేటువంటి దాన్ని ధరింపజేస్తారు. ఆ యోక్త్రాన్ని దర్భలతో తయారు చేస్తారు. దాన్ని అమ్మవారి నడుముకి చుడతారు. అలాగే స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఈ కళ్యాణ సందర్భంగా ఆ యజ్ఞోపవీత పూజ జరుగుతూ ఉన్నది. యోక్త్ర పూజ, యజ్ఞోపవీత పూజ, వాటితో పాటు రక్షాబంధన పూజ, స్వామికి అమ్మవారికి ఇద్దరికీ కూడా కట్టేటువంటి కంకణాలకు సంబంధించినటువంటి పూజ, ఈ మూడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ పూజా కార్యక్రమం కాగానే వరుసగా వాటిని స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తారు. ఈ సంవత్సరం గొప్ప విశేషం అలంకారంలోనే కనిపిస్తున్నది. సీతమ్మ వారికి ఒక రామచిలుక, అటు రామచంద్రమూర్తికి ఒక రామచిలుక. ఆ రామచిలుక ఎందుకు పెట్టారండి అని నిన్న ఒక భక్తులు అడిగారు. సీతమ్మ వారికి అలంకారంగా పెట్టారు కదా, ఎందుకు రామచిలుక పెట్టారు? రామచిలుక సహజంగా మీనాక్షి అమ్మవారికి ఉంటుంది, లేకపోతే గోదాదేవికి ఉంటుంది కదా, సీతాదేవికి ఎందుకు పెట్టారు అని. ఎవరికైనా ఉండొచ్చండి, వాళ్ళకి మాత్రమే ఉండాలని పేటెంట్ హక్కులేం లేవు. రామచిలుక అనేటువంటిది జీవాత్మకు ప్రతీక. జీవాత్మలంటే మనమంతా కూడా, మనల్ని భగవంతుడికి చూపిస్తుంది అమ్మవారు. వీళ్ళని రక్షించండి అని ఆ చిలుక దానికి గుర్తు కనుక అమ్మవారు ఆ చిలుకను పట్టుకుని ఉన్నారు. మరి రాముడు ఎందుకు పట్టుకున్నాడండి అని అంటే ఆయన చెప్తాడు, నీకంటే ముందు నేను వీళ్ళని రక్షిస్తున్నానని. అంటే మనల్ని రక్షించడంలో సీతమ్మ వారు రామచంద్రమూర్తి ఇద్దరు పోటీ పడి ఉంటారట. ఆ పోటీలో నీకంటే ముందు నేను రక్షిస్తానంటే నీకంటే ముందు నేను రక్షిస్తాను అని వాళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారట. అలా రక్షించడంలో వాళ్ళిద్దరూ పోటీ పడి
రక్షకులుగా ఉన్నారు కనుకనే మనమంతా కూడా రక్షింపబడుతూ ఉన్నాం. సీతారాములు మనల్ని రక్షించకపోతే మనమంతా ఇలా ఉండలేం కదా. మనం ఈ క్షణంలో గాలి పీలుస్తున్నామంటే వాళ్ళ యొక్క అనుగ్రహమే. మనం ఈ సందర్భంలో మనం వాళ్ళని చూడగలుగుతున్నామంటే వాళ్ళ అనుగ్రహమే. కనుక మనల్ని రక్షించడానికే వాళ్ళు అక్కడ ఉన్నారు. కనుక మనందరికీ గుర్తులుగా ఒక రామచిలుక అక్కడ ఉన్నది సీతమ్మ వారి చేతిలో. మనందరికీ గుర్తుగా ఒక రామచిలుక రాముల వారికి అలంకరింపబడి ఉన్నది. వాళ్ళిద్దరూ మనం రక్షిస్తున్నారంటానికి ఒక గుర్తుగా అలంకారాన్ని చేశారు. ఇప్పుడు మనకు అర్చక స్వాములు యోత్ర బంధనాన్ని అమ్మవారికి చేస్తూ ఉన్నారు. రాజేంద్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యా కటిస్థానే యోత్రధారణం కృత్వా ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సీతమ్మ వారికి యోత్రబంధనం చేశారు. ఆ యోత్రబంధనం ఎందుకు చేయాలి అనంటే పెళ్లిళ్లలో ఆడవాళ్ళందరికీ ఇది కడతారు. ఏ అమ్మాయికైనా వధువుకి ఆ దర్భలతో చుట్టినటువంటి యోత్రధారణ చేయాలి అంటే దానికి ధారణం గరిష్యే ఆడవాళ్ళార్థం శుద్ధ దోషాలన్నీ తొలగడానికి అమ్మవారికి ఎందుకండి ఆ యోక్తధారణ? అమ్మవారికి ఆ యోక్తధారణ చేస్తే ఆమెకి ఏ గర్భదోషం ఉన్నది అని అంటే మనలో ఉండేటువంటి పాపాలన్నీ ఆమె గర్భదోషాలే కదా. ఆవిడ మనందరికీ తల్లి కనుక మన పాపాలన్నీ తొలగడం కోసమని ఆమెకు యోక్తబంధనం చేస్తారు. అలాంటి యోక్తబంధనం నిర్వహించారు. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణం రామచంద్రమూర్తికి జరిపిస్తారు. అంతా కూడా యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు. ఓం విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః దేవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సత్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. రామచంద్రమూర్తికి ధరింపజేసేటువంటి యజ్ఞోపవీతానికి ద్వితీయ యజ్ఞోపవీతం అని పేరు. ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండేటువంటి స్వామి ఇక నుంచి గృహస్థుడవుతాడు. ఆయనకి గార్హస్థ్యానికి గుర్తుగా ధరింపజేసేటువంటి యజ్ఞోపవీతం అంతా కూడా సేవించండి. యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం సూరజః దేవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సత్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. తదః అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. మామూలు యజ్ఞోపవీతం తర్వాత సువర్ణ యజ్ఞోపవీతం బంగారు యజ్ఞోపవీతాన్ని అలంకారార్థంగా ధరింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. అది సువర్ణ యజ్ఞోపవీతం. రామచంద్రమూర్తికి ప్రతి సంవత్సరం ఈ కళ్యాణ సందర్భంగా ధరింపజేసేటువంటి సువర్ణ యజ్ఞోపవీతం. దానంతా కూడా సేవించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రయం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతో నుగృహంతు. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. జై బోలో రామచంద్ర భగవాన్ కీ జై. తదః వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం కూర్చన్నారాయణస్య ఆసనం దత్వా ప్రతద్విష్ణుస్తవదేతి పరో మాత్ర చేతుభ్యాం
పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రదద్విష్ణుస్తవదేవీర్యాయ గురోన భీమస్తు జరోగనిష్ఠా వరపూజ వరపూజ ఎందుకు చేయాలి? ఈ వరపూజ అంటే లౌకికంగా మన ఇళ్లలో కూడా మామగారు అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటారు. అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటే అల్లుడికి ఆయుక్షీణం కాదండి. చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేయకూడదు కదా. తండ్రి వయసున్నటువంటి మామగారు కొడుకు వయసున్నటువంటి అల్లుడికి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే ఆ అల్లుడికి ఆయుక్షీణం కాదా అనంటే అసలు ఆ భావనతో చూడొద్దు అని ధర్మశాస్త్రం చెప్తోంది. మనం కన్యాదానం చేసేటువంటి అమ్మాయి ఎవరండి అంటే ఆ అమ్మాయి పేరు ఏదైనా ఆవిడ లక్ష్మీ స్వరూపం. మన దగ్గర ఉండేటువంటి కన్య లక్ష్మీ స్వరూపురాలు, ఇంకే పేరు పెట్టలేదండి. కళ్యాణం అంటే లౌకిక కళ్యాణమైనా దేవుడి కళ్యాణమైనా ఏ కళ్యాణంలోనైనా ఆ కళ్యాణం జరిగేటువంటి కన్య లక్ష్మీ స్వరూపం. కళ్యాణం జరిగేటువంటి వరుడు కన్యాదానం పుచ్చుకునేటువంటి వాడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడే. ఆయన పేరు పుల్లయ్య కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, శివుడు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు. దేవుళ్ళైనా మనుషులైనా వాళ్ళు విష్ణు స్వరూపులే. ఇక్కడ కూతురు ఎవరైనా లక్ష్మీ స్వరూపమే. కళ్యాణాలు ఎక్కడ జరిగినా మీరు కావాలంటే మామూలు పెళ్లిని కూడా చూసుకోండి. మామూలుగా లోక వివాహం ప్రకారం దేవుడికి కూడా కళ్యాణం జరుగుతుంది. లోకాచార క్రమం ప్రకారమే దైవ కళ్యాణాలైనా జరిగేవి. ఎందుకంటే ఇక్కడ చూడండి, భద్రాచలంలో చేసేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది, తిరుమలలో చేసేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది. భద్రాచలంలో సుముహూర్తానికి సరిగ్గా జీలకర్ర బెల్లం పెడతారు, తిరుపతిలో పెట్టరు. అలా పెట్టరేంటండి? తిరుపతిలో మా భద్రాచలంలో జీలకర్ర బెల్లం పెడతారు, మీరు ఎందుకు పెట్టరండి అని తిరుపతి వాళ్ళని అడిగితే వాళ్ళు మాట్లాడినవారు. మనల్ని ఎందుకు మాట్లాడినవారంటే మా సంప్రదాయం ఇదంటారు. ఇంకా లోపలికి వెళితే ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చేస్తారు. ఇంకా అటు ఉత్తర దేశానికి వెళితే వాళ్ళు అసలు చేతులు పట్టుకుంటే చాలండి పెళ్ళి అయిపోయిందంట. అంటే ఒక్కొక్క చోట అది లోకాచార క్రమం అంటారు. లోకాచారం అని అంటే అక్కడ ఉండేటువంటి ఆచారాన్ని అనుసరించి జరుగుతుంది. భద్రాచలం తెలుగు రాష్ట్రాల్లో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది కనుక తెలుగు ఆచారం ప్రకారం ఇక్కడ అన్నీ జరుగుతాయి. అందుకని ఇక్కడ చేసేటువంటి ఈ కళ్యాణంలో వరపూజ అని జరిగినప్పుడు ఆ వరపూజలో స్వామిని విష్ణు స్వరూపంగాను అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగాను భావించి కళ్యాణం చేస్తున్నారు. అలా వరపూజ అయిన తర్వాత ఆ సందర్భంగానే మన భద్రాచలంలో ఉండేటువంటి విశేషం ఒకటి, సీతమ్మ వారికి చేయించేటువంటి చింతాకు పథకం, రాముల వారికి చేసినటువంటి పచ్చల పథకం. ఇప్పుడు పచ్చల పథకాన్ని రాముల వారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు తయారు చేశారు. ఆయన 10,000 వరహాలు ఖర్చు పెట్టారట. మనకు ఆయన కీర్తనలో చెప్తారు, భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునికి పచ్చల పథకం చేయించన్నారు. మరి భరతుడు లేడు కదండి, పచ్చల పథకం ఎక్కడికి ఎవరికి వేస్తారు అని అంటే భరతుడి స్థానంలో రామచంద్రమూర్తి ఉన్నాడండి. ఆయనకి చతుర్భుజాలు ఉన్నాయి కదా, ఆ చతుర్భుజాల్లో శంఖచక్రాలు కలిపి భరత శత్రుఘ్నులు కనుక భరతుడు అంటే రామచంద్రమూర్తి అనే అభిప్రాయం. అందుకని ఆయనకే ఆ పచ్చల పథకాన్ని ధరింపజేస్తారు. కళ్యాణ సమయంలో పచ్చల పథకాన్ని అర్చక స్వాములు అందరికీ దర్శింపజేస్తున్నారు. అందరూ సేవించండి, అది రామచంద్రమూర్తికి ఈ సందర్భంలో ధరింపజేస్తారు. వరపూజలో భాగంగా ఈ ఆభరణాలని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాగో అర్చదాపుత్రగా ఉదపురన్న దృష్వర్చదార్చద ప్రార్చద. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగవాన్న బాధ్యేతు హిరణ్యవర్ణః హిరణ్యదాదద్యన్నమస్మై. శ్రీరామచంద్రస్వామి సమర్పయామి. స్వామివారికి పచ్చల పథకం ధరింపజేసిన తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకం, చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి చేయించారట. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము
రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. 10,000 వరహాలు పట్టింది దానికి. చింతాకు పథకానికి 10,000, అందుకని అన్నిటికీ 10,000. అంత మొత్తం గుత్తాగా సొమ్ము అని చెప్పేస్తున్నారు. ఒక్కొక్క దానికి అన్నిటికీ 10,000. చుట్టూ ప్రాకారములు సొంపుగా చేయిస్తి రామచంద్ర ఆ ప్రాకారముకు బట్టే 10,000 మొహరీలు రామచంద్ర. 10,000 మొహరీలు అన్నారు. 10,000 అన్నిటికీ 10,000 చెప్పారు. ఆయన రామదాస్ గారు అలా చెప్పారు. చింతాకు పథకానికి 10,000 వరహాలు అయింది. ఆ వరహాలు 10,000 వరహాల విలువ కలిగినటువంటి చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా దర్శించండి. రామదాసు గారు సీతమ్మ వారికి రాముల వారికి ఆలయానికి ఖర్చు పెట్టి పాప ఆయన జైల్లో పడ్డారు. జైల్లో ఉండేటువంటి రామదాసు గారిని రక్షించడానికి రామలక్ష్మణులు ఇద్దరూ దిగి వెళ్ళి తానీషాకి స్వప్నంలో కనిపించి, ఏమయ్యా ఆయనకి మేము దాసులం, రామదాసు దాసులం మేము, రామదాసు బంట్లము మేము అన్నారు వాళ్ళిద్దరు కూడా. అలాగంటే రాముడు నిజంగా ఎలాంటి దయామయుడు అంటే తన దాసులకి తాను దాసుడు అనుకుంటాడు. అంటే అంతగా సేవ చేస్తాడు, తన భక్తుల్ని రక్షిస్తాడని అర్థం. అలా వెళ్ళి వాళ్ళ కోసమని 10 లక్షల వెండి నాణ్యాలు ఖర్చు పెడితే రామదాసు గారు 10 లక్షల బంగారు నాణ్యాలు తానీషాకి ఇచ్చి విడిపించారట. ఆ బంగారు నాణ్యాల్లో ఒక నాణ్యం ఇది. 6 లక్షల వెండి నాణ్యాలు ఖర్చు పెడితే 6 లక్షల బంగారు నాణ్యాలు ఇచ్చి వాళ్ళని జైలు నుంచి విడిపించారట. దానికి సంబంధించినటువంటి నాణ్యం ఇది. దీన్ని రామమాడ అంటారు. ఆ రామమాడను ఈ కళ్యాణ సమయంలో లక్ష్మణస్వామికి అలంకరింపజేస్తారు. అదంతా కూడా మీకు సేవింపజేస్తున్నారు. సేవించండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాగో అర్చత అర్చందు పుత్రకార్చత అర్చత ప్రార్చత హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగపాన్నపాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పరియోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. శ్రీ లక్ష్మణ స్వామికి తతః ఇషేత్వోర్జేత్వేత సకలారాధనైశ్వర్చితమస్తు. పూజలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఇందాక చెప్పుకుంటూ మధువర్గం లక్ష్మీ స్వరూపంగా భావించి కన్యాదానం చేయాలి కనుక మామగారు అల్లుడి కాళ్ళు కడిగే సంప్రదాయం. అల్లుడు కన్యాదానం పుచ్చుకునేటువంటి వరుడు సాక్షాత్తు విష్ణువు కనుక దానం పుచ్చుకునేటువంటి శక్తి ఒక విష్ణువుకే ఉంటుంది. అలాంటి శక్తి కలిగిన వాడు సాక్షాత్తు మహావిష్ణువే రామచంద్రమూర్తి రూపంతో ఉన్నారు. సాక్షాత్తు మహాలక్ష్మియే సీతా అమ్మవారి రూపంలో ఉన్నారు. వాళ్ళకి కైంకర్యమంతా కూడా పూజలో భాగంగానే ఆభరణాలు సమర్పించడం, అమ్మవారికి ఆభరణాలు సమర్పించడం, పాదప్రక్షాళనం చేయడం, మధుపర్క సమర్పణ అనేటువంటి జరుగుతుంది. చతుర్ధమాత్మనీయం తదనంతరం యువం వస్త్రాణి వస్త్రం దద్యాత్. ఓం యువం వస్త్రాణి దేవసావగాధే
మధుపర్కము అని. ఈ మధుపర్కము అంటే పెరుగు తేనె కలిసినటువంటి ద్రవ్యాన్ని స్వామికి అమ్మవారికి ఇద్దరికి కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత వరుసగా వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వస్త్రాలని సమర్పించేటువంటి ఈ సందర్భంలో చిన్నజీరు స్వామి వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రాలు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పించేటువంటి వస్త్రాలు, శ్రీరంగ క్షేత్రం నుంచి వచ్చినటువంటి వస్త్రాలు, రాముడి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరంగనాథుడి సన్నిధి నుంచి వచ్చినటువంటి పట్టు వస్త్రాలు, అక్కడ వచ్చినటువంటి శేషమాలిక, తిరుమల నుండి వచ్చినటువంటి తిరుమల వెంకటనాథుడి సన్నిధానం నుంచి వచ్చినటువంటి శేషవస్త్రాలు, శేషమాలికలు, పవిత్రాలు, వాటితో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ప్రభుత్వం తరఫున సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, అలాగే వ్యక్తిగతంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకిరణ్ రెడ్డి గారు సమర్పించేటువంటి వ్యక్తిగతంగా సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ కమిషన్ వారు అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు సమర్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ స్వామివారికి అందుతాయి. వీటితో పాటు శృంగేరి మహాసంస్థానం నుంచి వచ్చేటువంటి ఆ పట్టు వస్త్రాలు మొదలైనటువంటివన్నీ కూడా స్వామివారికి ఇప్పుడు సమర్పింపబడతాయి ఈ మధుపర్కాల సందర్భంగా. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవ సమయమందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి సమర్పించిన మధుపర్కములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు స్వామివారికి మధుపర్కాలు సమర్పణ చేశారు. రామదాస్ గారి వంశంలో 10వ తరం వారైనటువంటి కంచెల శ్రీనివాస్ గారు వారు వ్యక్తిగతంగా స్వామివారికి మధుపర్క వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆయురాశాస్త్రే సుప్రజాస్వమాశాస్త్రే ప్రజాపవనస్యామాశాస్త్రే ఉత్తరాన్నేవ యజ్ఞామాశాస్త్రే భూయో హరిష్కరణమాశాస్త్రే దివ్యం ధామాశాస్త్రే యదం ప్రియమాశాస్త్రే యదనేన హవిషాశాస్త్రే తదస్యాత్తదుధ్యాత్ తదస్మై దేవానాసందాం జాయామజనయత్వష్టాయైత్వాం త్వష్టాసహస్రమాయో గుంషి దీర్ఘమాయో కృణోతు వాం మధురిమాగో సమేత పశ్యతాత్ సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేతనాహి ధృతవతి సవితరాధిపత్యే పయస్వతీరంతిరాశానో అస్తు ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేష సహసో యామనోతా బృహస్పతి
बृहस्पतिर्मातरिष्वोतवायुस्सन्धुवानाता अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणः पृथिव्या अशेषाना जगतो विष्णुपत्नी विश्वव्यजायन्ति शिवानो भस्मनिधिरुपस्थे एव दैव तन्नः वृषभात्रीश्वर एव दैव तन्नः धनिषैवाधिप एव दैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः श्री श्रीनिवासः परदैव तन्नः श्री श्रीनिवासः परमन्धनः श्री श्रीनिवासः कुलदैव तन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयि तु विजयताम् సర్వసామ్రాజ్యలక్ష్మీ. స్వామివారి కళ్యాణ సందర్భంగా స్వామివారికి ఆరాధ్యదైనటువంటి శ్రీరంగనాథుడి క్షేత్రం నుంచి శ్రీరంగం నుండి మధుపర్కాల స్వామివారి యొక్క శేష వస్త్రం సమర్పించబడింది. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుండి సమర్పించబడింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకిరణ్ రెడ్డి గారు సమర్పించడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా వారి దంపతులు సమర్పించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా స్వామివారికి వ్యక్తిగతంగా ఈ మధుపర్కాలను సమర్పించడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు వ్యక్తిగతంగా స్వామివారికి మధుపర్కాలు సమర్పించడం జరిగింది. భక్త రామదాస్ గారి 10వ తరంగా చెప్పబడేటువంటి కంచెర్ల శ్రీనివాస్ గారు వారు కూడా స్వామివారికి ఈ సందర్భంగా మధుపర్కాలు సమర్పించారు. అలాగే శృంగేరి మహాసంస్థానం నుండి పమిడిఘంటం వెంకట రమణదాసు గారి ద్వారా వారి స్మృతిగా ఇక్కడ మధుపర్కాలు సమర్పించబడింది. అలాగే ఉభయ వేదాంతాచార్య పీఠం వారి ద్వారా శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు సమర్పించడం జరిగింది. ఇలాగా వీరంతా కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబరాలను సమర్పించారు. సజ్జనార్ధక్రమకం మూర్ధనియుపరిదాహార్జరజేత్ ఓం జరణం పవిత్రం వితతం పురాణం ఏన భూతస్థలజస్కృతాని కేన పవిత్రేణ శుద్ధేన పూతా అచ పాప్మానపరాచరితరేమ తతసిద్ధమన్నమాదాయ భూతం మన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోషపరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతావిరాట్ తన్మాక్షాయి తస్య తన్మూర్ధ్య ఓం కల్పయతాయ అన్నం ప్రాణమన్నమపామాహు అన్నం పృథ్వీవాతమాహు అన్నం బ్రహ్మాణో జగతం వదంతి అన్నమాహు ప్రజలను ప్రజానాం మోహమన్నం విందతే అప్రజేతా తథ్య ప్రవేదరహే సత్య కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా సమర్పణం జరిగిన తర్వాత కన్యాదానం. ఈ కన్యాదానానికి సంబంధించి సంకల్పం చేస్తూ ఉన్నారు. ఈ కన్యాదాన సమయంలో సరిగ్గా ముహూర్తం సమీపిస్తున్నది. ఈ కన్యాదాన సందర్భంగా మహాసంకల్పం అనేటువంటిది పఠిస్తారు. మహాసంకల్పాన్ని అదేవిధంగా మంగళాష్టకాలను మంగళ చూర్ణికను ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో విన్నపం చేస్తారు.
అలా ఎందుకు చేయాలి అని అంటే కాబోయేటువంటి వధూవరులకు అనేకమైనటువంటి శుభాలు కలగాలి అనేటువంటి సంకల్పంతో చేసేటువంటి గొప్ప కార్యం కనుక ఈ కన్యాదానం అనేటువంటిది ఎంతో గొప్ప పుణ్యాన్ని మనకు అందజేస్తుంది. మన ముందు తరాలు మొత్తం 21 తరాలు తరిస్తాయి అనేటువంటి ఈ ఉన్నది కనుక ఈ కన్యాదానం వల్ల ఈ సంకల్పం అనేటువంటిది పఠిస్తారు. ముహూర్తానికి ముందుగా ఆ సంకల్పాన్ని, మహాసంకల్పాన్ని, మంగళాష్టకాలను ఇక్కడ అర్చక స్వాములు పఠిస్తూ ఉన్నారు. అంతా కూడా భక్తులండి, మీరంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. మహాసంకల్ప పూర్వకంగా కన్యాదానం చేయడం జరుగుతుంది. కేవలం మహాసంకల్పాన్ని వినడం చేతనే మనం చేసినటువంటి అనేక పాపాలు పరిహరింపబడతాయి అని పెద్దలు చెప్తారు. అంతా శ్రద్ధగా ఆలకించండి. ఓం శ్రీమతి కింజానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానా అనేక కోటి బ్రహ్మాండానా ఏకదమే వ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయువాకాశాద్యావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానందాజ్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య వితల నితల సుతల చలాతల సాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక దువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోక దిశల్లోకానామధో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే దండోత్తంభిలో లోకాజలవలయతే రమణీశ్వరాధర్ధక్షీరస్వాదూదకార్ణవ పరివృత జంబూ ప్లక్ష కుజక్రౌంజాగజాన్మలే పుష్యరాఖ్య సప్తద్వీపదీపితే ఇంద్రకశేరుతామ్రగభక్తి గంధర్వనాగ సౌమ్యవారుణ భారతఖండాఖ్య నవఖండాత్మకే దండకారణ్య చంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యే దశారణ్యేర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకపురి ఇత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభితే తత్కులాజలేభ్యః ప్రజలకాళిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిः సహస్ర ప్రధరే గురుపాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ కాశ్మీర మగధ భద్రమాళవ నేపాళ చోళ గౌడమలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక రహాట మరాఠ విరాట పాండ్యపుళిందవ దశార్ణవ సూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశత్ దేశ విరాజితే పంచాశత్కోటి యోజన విస్తీర్ణే భూమండలే మేరునిషదహేమకూట హిమవద్వింధ్యాచలానా హరివర్షకిం పురుష వర్షయోర్దక్షిణే మలయాచలాదుత్తరే స్వర్ణప్రస్థ ప్రాంసూక్త్యావర్తరమణక మహాభారత పాంచజన్య సింహాలంకాఖ్య నవఖండమండలే కర్మభూమౌ సౌమ్యవదే పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ అహోబిల ప్రభురతి భగవద్ దివ్య దేశానా తామ్రవర్ణీ కావేరీ పయస్విని కృతమాలా బాహుదా సువర్ణముఖి పినాకిని కృష్ణా నదీనాంచోత్తర దేశే శ్రీమద్గోదావర్యాః ఉత్తరతటే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే జంబూద్వీపే భరతఖండే శ్రీరంగస్యోత్తరదేశే దండకారణ్యే అత్యంతిరు కళ్యాణ మండపే భూమండలస్యోపరిస్థిత భువస్సు మర్మహర్జనస్తభస్తలోకానాముపరి బ్రహ్మాండ కటాహస్యోపరి భాగే ఆవరణయ బహిర్మహాంధకారస్య భువరస్థితే అనేక కోటి వన్యకేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే భగవదాధార శక్తి ప్రకృతి కూర్మానంద ధర్మాద్యష్టమూర్తిధారితోపరి
సహస్రదళ పరిమిత మహాపద్మస్య పూర్వాదీశానంతదళేషు విమలాద్యష్టభిః ప్రవృతః తత్కర్మికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాది మండలత్రయే తదుపరి రుద్రజుస్సామాధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశిత దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అపరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీళాభిః పరిసేవ్యమానస్య తద్బహిః ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిః తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాహాద్యష్ట విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః సుదర్శనాద్యాయుధధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విష్ణుసేనాదినిత్యైః పరిసేవ్యమానస్య తద్బహిః ద్వారాధ్యక్షైః ఛందాదిద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాజ్యష్టలోకపాలకైః పరిసేవ్యమానస్య తద్బహిః కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాజనైః భగవచ్ఛేదకర్మనిష్టైః సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూత భగవతో వాసుదేవస్య శంఖచక్రగదాశార్ంగ కృపాణ పంచాయుధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నూపుర కౌస్తుభ మణికుండల మండిత దేవదేవస్య శ్రీనారాయణ దయావతీర్ణకాసారభూత మహదాక్షజ భక్తిసార శతగోపకులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రిరేడు ప్రకాలాది దివ్య సూరిభిః ఆధార్య పంకజాక్ష శ్రీరామమిశ్రయామున గోష్ఠీపూర్ణ నవరంగ కాంచీపూర్ణాది జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః వశిష్ఠ భృగుపులశ్చ పులః క్రతుమరీచి దక్షాంగీరస అత్రి సంజ్ఞకైః మహర్షిభిః నవబ్రహ్మాదిభిః స్తూయమానస్య సనకసనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరీక వ్యాసాంబరీష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడశేష వాల్మీక్యాది పరమ భాగవతైః సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకలలోకజనన్యాః కమలాలయాయాః కరకమల సలీల సంవాహిత మృదుచరణ కమలయుగళస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య శ్రీ విష్ణు దివ్యనాభి కమల సంభూతస్య సకల జగత్స్రష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పదార్థానంతరే ద్వితీయ పరార్థే పంచాశతాధివర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయా ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివానంద కూర్మ శ్వేత వరాహ సావిత్రే మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్రీ శ్వేతవరాహ కల్పే స్వయంభువత్సారోజిషముత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య అగ్ని ధర్మ బ్రహ్మ రుద్ర కాత్య భౌజ్య చతుర్దశ మన్వంతరాణామంతరే షట్వశీదు సప్తమే వైవస్వత మన్వంతరే సప్తది మహాయుగానాం సప్తవింశతి గతే అష్టావింశతితమ మహాయుగే కృతత్రేతద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన నృప నాగార్జున శకానాం మధ్యే శ్రీశాలి వాహన శకే షష్ఠ సంవత్సరాణాం మధ్యే ప్రవర్తమాన శ్రీ వికారి నామ సంవత్సరే వసంతర్తౌ శుక్లపక్షే భానువాసరే శుభ నక్షత్రే శుభకరణే ఏం విశిష్టే శుభే అభ్యుదయ ముహూర్తే అంతా మమ అనుకోండి యజమానస్య జన్మ ప్రవృత్తి బాల్య కౌమార యౌవన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతో భ్రౌభాక్కా జగర్మ గురుద వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత
సమస్త దుర్దక్షిణ ద్వారా ఏకైక బాలుకాపకర్షణ క్రమేణ ధర్మరాశ్యపకర్షణ సంమిత కాలే బాలుకాభిసప్తర్షపర్యంతం కుసరాజేర్పటి సహస్రావసానే బాలుకాపకర్షణ క్రమేణ ధర్మరాశ్యపకర్షణ గోలోంగేధ్రౌ మండల పర్యంతం కుసరాజేర్పటి సహస్రావసానే గోలోమాపకర్షణ క్రమేణ ధర్మరాశ్యపకర్షణ సంమిత కాలే విష్ణులోక నివాస సిద్ధ్యర్థం త్రిగుణాగ్నిష్టోమాదిరాత్ర వాజపేయ పౌండరీకాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం అత్ర స్థితానాం సర్వేషాం భక్తజనానాం సకల లోకానాం సకల చేతనానాం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్య లోక కళ్యాణార్థం శ్రీవాంజరాత్రశాస్త్ర దివ్యాగముక్త ప్రకారేణ సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే కన్యకావరయోః కన్యకావరయోః సుగంధకుసుమాక్షిరోద్రవస్త్రాదిభిర్లంకృత్య హిరణ్యగర్భేజమంత్రేణ హిరణ్యగర్భస్వమపద్మపదాగ్రే భూతశ్చ జాతః పతిరేకాది సదాధార పృథివీర్యాముదేవాయ దేవాయ విజామిదేవా కన్యాదాన మంత్ర కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతా దాస్యామి విష్ణవేతుభ్యం విష్ణులోకదికి కన్యే మే అగ్రతో భూయాః కన్యే మే దేవపార్శ్వయోః కన్యే మే దర్భతో భూయాత్పద్దానాం విశ్వంభరః మోక్షమాప్నుయాత్ పంచభూతాः సాక్షిణ్యः సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తరణాయ చ కన్యాం పుణ్యార్థం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థ సిద్ధయే కన్యాదాన సాత్పుణ్యార్థం సాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశమహాదానాని కరిష్యే కాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ తస్మాత్ మే స్యాతశ్చాంతిం ప్రయచ్చమి యవామయేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాత్ మే స్యాతశ్చాంతిం సర్వశాస్త్రయా భూమి వరాహేణ సముద్భవా అనంతపుణ్యఫలదాం మతశ్చాంతిం ప్రయచ్చమి హిరణ్యగర్భం హేమవీర్యం విభావసో అనంతపుణ్యఫలదం మతశ్చాంతిం ప్రయచ్చమి దేవశ్చత్మాసమిదుః ప్రసవే బాహుభ్యాం పూష్ణోత్తాభ్యాం ప్రజగృహ్ణామి ప్రజగృహాతు అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రः సుప్రీతः భవతు మమ సుదాతః ధర్మచరీతవాన్ ప్రదేక్షసేనాం భద్రంతే పాణిం గృహ్ణే స్వపాణినా పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిభద్రాజా మంత్రపూతంజలం తదా అంతా ఒక మారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధే క్షీరాబ్ధే అనయా అనయా మానిని మానిని జనకాత్మజా జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ ఇమా అనేన అనేన కన్యాదానేన కన్యాదానేన భగవాన్ భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రः సుప్రీతః సుప్రీతః సుప్రసన్నః సుప్రసన్నः వరదో వరదో భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాజయ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి అంతా ఒక్క మారు చెప్పండి ప్రదాస్యామి ప్రదాస్యామి లోకాచార ప్రకారేణ మంగళాశ్వర జూనిగాని వడిత్వా ఓం శ్రీమద్వ్యాసపరాశరాజ్జన సుఖ ప్రహ్లాదనాగాంతకాః శ్రీకంఠధ్రువపుండరీకహనుమద్భీష్మాంబరీషోద్ధవా శేషాక్రూరవతిష్ఠనార్దభజో జాతాసనా భాగ్యద ఏతే భాగవతా విభీషణముఖాः కుర్వంతు తాం మంగళం పరచ్చ భువనాధీశశ్చ పుణ్యాత్మనః శ్రీనాథశ్చ ముఖారవింద విజిత శ్రీసోదరశ్చ ప్రభో శ్రీపతంగజలోచనస్య బుద్ధానందాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు తాం మంగళం దేవేంద్రాది సమస్త దేవతగణాः సద్విప్రసత్యాదిషు
మన్వాది స్పృశయోరుచశ్చ నిగమావాద్యాచ్చ నానావిధా మందారాదిసమస్తకల్పతర పశ్చిందామణి సర్వదా యక్షాస్త్రాని జుగామధేనురనిశం కుర్వంతు వాం మంగళం సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు బలగ్రే సావధానా శ్రీకాంతాకుజకుంభకుంకుమపరీరంభో గుణానాన్నిధిః పూర్వాచార్య గుణాపబోధనికరస్త్రీపాంజరాత్రాగమై విశ్వక్సేన విభీషణ ప్రకృతిర్భక్తైः సదా సేవితः ఆయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం శ్రీరామానుజ భట్టరార్య శతగోపానంద సంకర్షణః శ్రీసౌదర్శన పాంచజన్య భరదాచార్య వేదైశ్శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైస్తదా సేవితః ఆయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం శ్రీరంగే గరుడాచలేంజరగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకమహాచలేపి నివసన్ పుణ్యే చ పుష్పాచలే ఆయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు లగ్నే సావధానా స్వస్యష్టాసీత సహస్రాణాం చతుర్దశ భువనానాం అనేక కోటి బ్రహ్మాండానాం వాయు కుబేర ఈశానాద్యస్తలోకపాలకానాం అనవర్తితా కోటి బ్రహ్మయానంద నారాయణ పాదారవింద సందోహానాం కోటి దేవతానాం ఆలుద్రాత్రేయ కాశ్యప మరీచి వామన జాపాలి గౌతమ శిక్షయాజ్ఞవల్య భృగ్వాది మునీనాం మహాగర్భమంత్ర తుపనాదిగాస్తు మండపమధ్యరంగ కన్యాదానం జరిపిన తర్వాత సౌధాంతరాల గోపుర ప్రాకార భజనాలయ నృత్య మండపరత్న వేదికాది మహామండపానాం భాగభేయాద్రాత్మోర్యామసంతపనాది మహాయజ్ఞానాం నిత్యోత్య